సినిమా మొత్తం అయిపోయింది, ఏదో ఒక అసంతృప్తి ఉంది. ఆ చివర్లో ఆ పిల్లవాడి జీవితం నాశనం కాకూడదని అందరి ముందు నీ తప్పు ఒప్పుకున్నావు చూడు, అప్పుడే నువ్వు నా కొడుకు అనిపించావు. అమ్మ ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇంకా మీదట ఈ ఛానల్లో ఆల్మోస్ట్ ప్రతి వీకెండ్ రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ వస్తూ ఉంటాయి. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే ఒక లైక్ పడేయచ్చుగా ప్లీజ్. ఇది మూవీ రివ్యూ అస్సలు కాదు. ఒక సగటు వీక్షకుడుగా ఈ సినిమాని ఓటీటీలో చూసినప్పుడు నాకు ఎలా అనిపించింది అని ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను. మూవీ నచ్చిందా అని నన్ను అడిగితే నాకు నచ్చిందని చెప్తాను. ఎందుకు నచ్చింది? మనము చాలా సినిమాలు చూసిన తర్వాత మనకు అనిపిస్తాయి సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది, ఆలోచన కూడా చాలా బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్లో కొట్టేసింది భయ్యా అని మనకు చాలా సినిమాలు అనిపిస్తుంటాయి. కానీ ఈ మూవీలో కాన్సెప్ట్ మరియు ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశారు. కొన్ని సీన్లు మినహాయించి ప్రతి సీన్కి జస్టిఫికేషన్ ఇచ్చారు. పాత్రలు మరియు ఇన్సిడెంట్స్ ఆఫ్ ది మూవీ చాలా రిలేటబుల్గా ఉండడము ఈ మూవీ ప్లస్ పాయింట్. వీడెక్కడో చూసినట్టుందే, వీడు మన సందీప్ గారిలాగా కదా అని చాలాసార్లు మనకు మూవీలో అనిపిస్తుంది. లాక్డౌన్లో ఇంటర్వ్యూస్ ఫేస్ టు ఫేస్ లేనప్పుడు అందరూ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడు అందులో చాలామంది ఫేక్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో దాట్ ఆల్సో మేక్స్ ఇట్ రిలేటబుల్ టు మెనీ పీపుల్. అరవింద సమేత సినిమాలో అరవింద రాఘవ్తో ఒక మాట అంటారు, ఏదైనా కథ చెప్తే మనదే ఉండాలి. మనది. అండ్ ఈ మూవీ కూడా ఎక్కడో మన కథలాగే ఉంటుంది. అది మీకు చెప్తే అర్థం కాదు సార్. ఎగ్జాక్ట్లీ, చెప్తే అర్థం కాదు. మీరు చూసిన తర్వాత యూ క్యాన్ రిలేట్ టు ది మూవీ. సినిమా అంతా బాగానే వెళ్తుంటుంది. మధ్యలో సెకండ్ హాఫ్లో అనుపమ క్యారెక్టర్ మళ్ళీ వస్తుంది. అప్పుడు అని అనాలనిపించింది, కానీ తన క్యారెక్టర్ని కూడా ఎండ్లో బాగా జస్టిఫై చేశాడు. యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్లో హీరో చాలా బాగా చేశాడు. అండ్ ఎస్పెషల్లీ హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అయితే అసలు ఏడుపు వచ్చింది భయ్య ఆ లాస్ట్ డైలాగ్కి. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఈ మధ్య కాలంలో మూవీస్లో చాలా ల్యాగ్ కనిపిస్తోంది. మేబీ డైరెక్టర్స్ ఎడిటింగ్ ప్రాసెస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇంత ల్యాగ్ ఉంటుందేమో. యానిమల్ అండ్ పుష్ప 2 వర్ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ల్యాగ్. మూవీ ఎంగేజింగ్గా ఉన్నా కానీ ఈ సీన్ అవసరం లేదో ఏమో అని అనిపిస్తుంది చాలా చోట్ల. కానీ డ్రాగన్ మూవీని పర్ఫెక్ట్గా ఎడిట్ చేశారు. చాలా సీన్స్ని ట్రిమ్ చేసి లేపేశారని క్లియర్గా తెలుస్తుంది. క్రెడిట్స్ టు ది ఎడిటర్. అందుకని మూవీలో అసలు ల్యాగ్ అనేది ఉండదు అండ్ మోర్ ఓవర్ ఎంగేజింగ్గా కూడా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఒక పాట కూడా మధ్యలో నాకు చాలా బాగా నచ్చింది. ఇట్ కాంప్లిమెంట్స్ ది మూవీ. సో సినాప్సిస్ ఏమంటే, మొత్తానికి ఒక మంచి మూవీ చూశానని ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఈ మధ్య ఓటీటీలో మూవీ మొత్తం ల్యాగ్, లేకపోతే అసలు కాన్సెప్టే ఉండదు. ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొని ఏదేదో చేయాలనుకుంటారు. కానీ ఈ మూవీని థియేటర్లో మిస్ అయినందుకు కొంచెం బాధగా ఉంది. బట్ నెవర్దెలెస్ థ్యాంక్స్ టు నెట్ఫ్లిక్స్ ఈ మూవీని సాటర్డే చూశాను అండ్ ఇట్ వాస్ వర్త్ మై వీకెండ్. సో మీరు ఈ మూవీ చూడండి, మీకేమనిపించింది? షేర్ యువర్ థాట్స్. ఐ విల్ బి రీడింగ్ ఆల్ ది కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Recommendation, you will get opportunities anywhere. When this big guy recommends it, you will obviously have some thing and you will get in. But when I wanted to join as an AD, I didn't get opportunity at all. So I made sure when I direct, no recommendation. no recommendation. It is going to be throughout, like everyone should know the process to get in touch with me. ఒక మెట్టు ఎక్కేసావు అన్న, ఒక మెట్టు ఎక్కేసావు.